నమస్తే. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దందా కలకలం రేపుతోంది. సో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం దీని మీద చర్చ జరుగుతుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ టీపీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో గతంలో కూడా మీరు చాలా సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడినటువంటి పరిస్థితి, చాలా హైలైట్గా నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఒక ప్రజా ప్రతినిధి అయ్యింది, మరి డ్రగ్స్ తీసుకోవడం అది పాజిటివ్ రావడం ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్ వ్యవహారం మీద స్పందించలేదు. ఒకటే తమ్ముడు, ఇది పార్టీలకు అతీతంగా అంటే ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది డ్రగ్స్ అనేది. ఏమయ్యా కేటీఆర్, గతంలో ఏం చెప్పినావయ్య నువ్వు? అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇస్తున్నప్పుడు ఏం మాట్లాడినావు నువ్వు? నీకయ్యా కేటీఆర్, నిన్ను ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. అది గుర్తొస్తుందో లేదో మరి. కౌంటర్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తాగొచ్చిరా నువ్వు. మరి ఇప్పుడు మీ రోహిత్ రెడ్డి మరి చేసిన ఘనకార్యానికి నిన్ను ఏమనాలి మరి? దేంతో కొట్టాలా నేను? నీ నాలుకనా తాటి మట్ట నాది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. ఇప్పటికైనా మీ అయ్య చెప్పినట్టు, ప్రజలు చెప్పినట్టు విను, లేకపోతే పుట్టగట్టు లేకుండా పోతావు. ఇవాళ ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఎక్కడదయ్యా? రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆ రోజు నుంచి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తా అని చెప్పేసి ఆ రోజు నుంచి చెప్పారు. నువ్వేం చేస్తున్నావు నాయన? తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మండగలుపుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పాగల్గాన్ని లంగగాన్ని తెచ్చుకున్నావు కదా ఆ రోహిత్ రెడ్డి గారిని, వాడిని సస్పెండ్ చేయి. దాని మీద సమాధానం చెప్పు. నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయినా గతంలో, రేపు కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అంటే ఒక కాన్స్టిట్యున్సీకి పెద్ద దిక్కు, పెద్దన్న లాంటివాడు, ఒక తండ్రి లాంటివాడు. తండ్రే తప్పు చేస్తున్నప్పుడు పిల్లలకి సమాధానం ఎట్లా? పిల్లలు ఏం నేర్చుకోమంటావు? అంటే తాగి ఊగమని మీ అయ్య చెప్తాడు, డ్రగ్స్ కల్చరు రేవు పార్టీలు అని చెప్పేసేమో మీ ఎమ్మెల్యేలు చెప్తారు, నువ్వు చెప్తావు. ఇదా తెలంగాణ రాష్ట్రం కోరుకుంది? ఇదేనా సాంప్రదాయం? ఇదేనా మన కట్టుబాట్లు? ఇదేనా మన తెలంగాణ అస్తిత్వం? ఇదేనా అని అడుగుతుంది. ఇవాళ పార్టీలకు కాదు, ఇవాళ ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలి. అందరి మీద బాధ్యత ఉండాలి. అన్ని పార్టీలు బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రేవు పార్టీలు అంటే ఏంది? ఎక్కడ కల్చర్ పాడైంది? అది ఎక్కడో కల్చర్ తీసుకొచ్చి ఈడుదగలు పెట్టిండ్రు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అతలాకృతం అయిపోతుంది. 10 సంవత్సరాల రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి ఏమయ్యా గతంలో ఏమో చెప్తీగా, నాది బీక్కోండి, నా ఎంటిక బీక్కోండి, మీకు శాంపుల్ ఇస్తాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, అందరూ డ్రగ్స్కి సిద్ధంగా ఉండండి, నీ బ్లడ్ శాంపుల్ ఇచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టు. నువ్వే చెప్పినావు కదా, నా ఎంటిక బీకిస్తా, నేను బీకిస్తా చూసి. ఇప్పుడు అడుగుతున్నాం. మా పీసీసీ గారు కూడా సవాల్ విసిరిండ్రు మీకు. మరి పీసీసీ గారికి మీరు సమాధానం చెప్పండి. ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ప్రజాస్వామ్యంలో ఏ మహిళలు కానీ, ఏ యువత కానీ, ఏ కుటుంబాలు కూడా ఎంకరేజ్ చేయదు. మరి ఇదే కేటీఆర్ గారిని అడుగుతున్నా నేను, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అని చెప్తావు కదా నువ్వు. ఒకవేళ పీసీసీ గారు సవాల్ విసిరినట్టుగా రేపు జరగబోయే అసెంబ్లీ కనుక డ్రగ్స్కి సంబంధించిన టెస్ట్లో పాల్గొనకపోతే ఏం చేస్తారు? మీరు ఒక మహిళగా అడ్డుకుంటారా కేటీఆర్ని? ఏం చేస్తారు? డెఫినెట్గా మహిళలమే అడ్డుకోవాలి. ఇంకా ఎందుకంటే వీళ్ళు చెప్తుంటలేరు కదా, మహిళలే సమాధానం చెప్పాలి. ఈ డ్రగ్స్ అనేది యువత ఖరాబ్ అవుతుంది. తాగి ఊగమంటే భర్త ఖరాబ్ అవుతాడు. మరి ఇక పిల్లలు ఖరాబ్ అయినాక, మొగడు ఖరాబ్ అయినాక మరి ఆడవాళ్ళు ఉండి ఏం చేస్తాం? అవునా కదా? ఇదంతా మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లం. మీలాగా అంటే మీ నాయన అంటే కోట్లు వేల కోట్లు సంపాదించుకుంటూ నువ్వు ఇలా రేపు మొన్న గుంటూరులో ఉంటావు, మొన్న చింతమడకలు ఉంటావు, సిరిసిల్లలు ఉంటావు, అమెరికాలో ఉంటావు, హైదరాబాద్లో ఉంటావు. మరి అందరికి రావద్దు అట్లా? ఇలా రెక్కాడతా కానీ డొక్కాడదు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఉండరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడ్డమైన నా కొడుకులారా, ఇట్లా మిమ్మల్ని ఈ రకంగా అన్నప్పుడు కామెంట్ బాక్స్లోకి వచ్చి తాడు బొంగరం లేని ముండా కొడుకులు కామెంట్లు పెడతారు చూడు, ఆలోచించండి రా. ఏం తెలంగాణ రాష్ట్రాన్ని మనము డ్రగ్స్ కల్చర్ కాదు మనం కోరుకున్నది. నిజమైన ఫేక్ ఐడీలతో కాదు, నిజమైన ఐడీలతో పెట్టండి. సలహాలు సూచనలు ఇవ్వండి. లకారాలతో చెప్పులతో కొడతాం కొడక. నేనైతే చెప్తున్నా కదా, ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు ఈ వినతి పత్రం ఇస్తాం. ఎవడైతే కామెంట్ బాక్స్లో అడ్డమైన కామెంట్లు పెట్టిరనుకో నాలుక చూస్తాం కొడక. ఎవరి గురించి మాట్లాడే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం. ఒక మహిళ సమాజంలో బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఒక మహిళ ఎవరైనా ఒక కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. ఉండొచ్చు, పార్టీ అంటే అభిమానం ఉండొచ్చు. ఎంతవరకు ఉండాలి? నీ కుటుంబం బాగుండాలి, నువ్వు బాగుండాలి, నీ భార్య పిల్లలు బాగుండాలి. భార్య పిల్లల్ని గాలికి వదిలేసి నువ్వు గాలి తిరుగుకుంటా ఎవరినో పట్టుకొని వాడు వీడి అంటావు. మీరు నమ్ముకున్న నట్టెట్లా ముంచిపోయిండ్రా? ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కడిది? కేసీఆర్ గారు తెచ్చింది.
రేవు పార్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫామ్ హౌస్ కల్చర్ నుంచి వచ్చింది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఏపీకి సంబంధించి. సో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటారా? మీ ఈగల్ టీము ఎవరిని వదిలిపెట్టమంటున్నది? సో యాక్షన్ తీసుకుంటారా లేకపోతే పొలిటికల్ ప్రెజర్ తోటి ఏమైనా కేసును డైవర్ట్ చేసే అవకాశం ఉందా? లీగల్ టీం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు వారధిగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి వారధిగా ఉండదు. ఇవాళ లీగల్ టీం అనేది ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నా, డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. పొద్దున్న లేస్తే ఆందోళన తిడతాడు కేటీఆర్, ఆందోళనతో మళ్ళీ రేవు పార్టీలు చేసుకుంటాడు. తెలంగాణ ప్రజలు గమనించండి, మీరేమో మీ తోలొలిచి వాళ్ళకి చెప్పులు కుట్టిస్తారు, వాళ్ళు ఏమో పార్టీలు చేసుకుంటారు. మరి ఇది కరెక్టా? ఎందుకురా వాళ్ళ కోసం మీ జీవితాలు నాశనం చేసుకుంటారు? మరి అవును, మీరు నమ్ముకున్నారు, పార్టీని నమ్ముకున్నారు, మళ్ళీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఉందా? మళ్ళీ బీఆర్ఎస్ చేసుకున్నారు. తెలివి లేదా మీకు? మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు ఉండడం వల్ల ఇట్లా ఫామ్ హౌజులు పుట్టుకొస్తాయి. ఇలాంటిలో పెంచి పోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక గాడిలో నడుపుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని. గతంలో మనం చూసినాం. ఇవాళ మీరొక్కసారి అసలు అనేక అబద్ధాలు. ఇవాళ తెలుగు మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మన బతుకమ్మ, మన బోనం అన్నం, మన రేవు పార్టీ, మన కల్చర్ ఉట్కాలా వడకాలా అవి ఇవా తాగేది? ఈ డ్రగ్స్ కల్చర్ ఇదేనా? డ్రగ్స్ అంటే ఏందనుకుంటున్నారు? మాదక ద్రవ్యాలు. కేసీఆర్ గారు గతంలోనేమో చీప్ లిక్కర్ ఇచ్చేసి తాగండి ఊగండి అని అట్లా భర్తలను అట్లా తాగి ఊగి వాళ్ళ పుస్తలు తెంపుకోరు. ఇలా గద్దలను ఒక తాటిపై నడిపిద్దామంటేనేమో వాళ్ళని డ్రగ్స్ అంటివి. ఎక్కడ అంటే అడిగితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుల్లాగా అరుస్తున్నారు అంటావు. సిగ్గున్నోళ్ళు అయితే, శరమున్నోడైతే ఈ బీఆర్ఎస్లా ఎవడైతే రేవు పార్టీలు చేసుకున్నాడో, ఎవడైతే వాళ్ళని సస్పెండ్ చేయండి. దమ్ము ధైర్యం ఉంటే, మీకు అంత కలేజా ఉందా? మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే, మీరు ప్రతిపక్ష హోదాలో ఉంటే, మీకు అంత సినిమా లేదు. మీరు ఏందంటే ఎంతసేపటికి మీ గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ ఇలా కేసీఆర్ గారు చెప్పిన మాట ఒక్కనైనా ఎంబడ నిన్నవను. ఇక్కడ నీ బిడ్డినకపాయి, ఇక్కడ నీ కొడుకినకపాయి. కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రం 3 ముక్కలాట అయిపోయింది. సినిమాలు చూపిస్తారు, 1000 కోట్లు దంచుకొని పోయేమో దొంగ దీక్షలు, దొంగ దారుణాలు చేస్తారు. అయ్య పాలన ఉన్నప్పుడు ఏముండవు ఈడ. మన అయ్య చేసిన ఘనకార్యాలు ఏముండవు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో అన్నీ గుర్తుకొస్తాయి మీకు. ఇది మరి ఒక్కటే చెప్తున్నాం. ఇవాళ ఈ కల్చర్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికే బాధ్యత కాదు. బీజేపీ పార్టీకి ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ఉంది, టీడీపీకి ఉంది, మిగతా వామపక్షాలకు ఉంది. డ్రగ్స్ కల్చర్ అనేది మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కాదు. సంస్కృతి సాంప్రదాయాల గురించి వీళ్ళు మాట్లాడతారు. మీకు ఎక్కడ ఉంది అర్హత? చెప్పండి. ఈ సవాల్ విసురుతున్న తొలి వెలుగు ద్వారా మరి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కావాలా? డ్రగ్స్ తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేస్తారా? కేటీఆర్ గారు చెప్పాలి. సంస్కృతి సాంప్రదాయాలు ఇంకోసారి మాట్లాడద్దు. నువ్వు ఏం సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతావు? రాబోయే రోజులలో తరతరాలను యువత మీద ఆధారపడి ఉంది. యువతకి ఒక మంచి భవిష్యత్తు కావాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మహిళలకు అగౌరవపరచకుండా ఒక గౌరవం ఇవ్వండి. మీరు ఎలాగో మహిళలను ఎట్లా గౌరవించరు? ఇంట్లో బిడ్డనే గౌరవించలే, ఇంట్లో చెల్లెనే గౌరవించలే. ఏదైనా కానివ్వండి, పార్టీలు పక్కన పెట్టండి. ఇలా ఇంట్లో చెల్లెనే గౌరవించినోడు ఇంకా రేపు మహిళలను ఏం గౌరవిస్తారు? మహిళలకేమో మీరు అది చేస్తారు. ఒక్కటన్నా గతంలో ఎన్నో చెప్పిండు. జన్మాడ పాములు దొరికినప్పుడు మేము అది కాదన్నాం. ఇలా రెడ్డానికి దొరికింది కదా. మరి ఈ కల్చర్ అనేది తమ్మి గతంలో లేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ వచ్చిందో అప్పటి నుంచే రేవు పార్టీలు, ఈ డ్రగ్స్ అనేది కలకలం. నిజంగా కూడా చెప్తున్నా కదా. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో 80% ప్రజల మద్దతు అనేది చాలా ముఖ్యం. ప్రజల తీర్పు అంతిమ తీర్పు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలు మనం అర్థం చేసుకోవాలి. 20% పీపుల్ అనేది అటు ఇటు బ్యాలెన్స్డ్గా ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం ఆ రకంగానే నడవాలి. మా ఒక్కరి మీద బాధ్యత ఏంటంటే ప్రతిపక్షం మీరు బాధ్యత కాదా? ఇది మీరు మీ పార్టీ నాయకుడైనా ఏమన్నాడు ఆయన? గతంలో మా పార్టీ నాయకుడైనా మేము అది చేస్తాము, మేము క్షమించము అని చెప్పిండు. మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు మరి రోహిత్ రెడ్డి ఉన్నాడు కదా. మరి రోహిత్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకుంటారు? అప్పుడు ఈ చర్యలను బట్టే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా గమనిస్తారు. ఇలాంటి ఎదవలను పారదోవాలి, కొత్తనికి అవకాశం ఇవ్వాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల మేలుగోరటోడే. ఇంకో విషయం, వీళ్ళ జీవితాలు మొత్తం మురికి కుంపలే. మళ్ళీ వీళ్ళు గాంధీ గారి విగ్రహం గురించి మాట్లాడతారు. వీళ్ళు 80 కోట్లు అవుతుంటే 5,000 కోట్లు అని చెప్తారు. ఇది కరెక్టేనా? ప్రజాస్వామ్యంలో తప్పుదో పట్టించట్లేదో చెప్పు. ఇవాళ గాంధీ గారి విగ్రహం గురించి అనేక చర్చలు పెట్టి తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. అది మూసి ప్రణాళిక గురించి వీళ్ళ మొఖాలకు తెలుసా?
మూసలు పండుకొని పందికొక్కలాగా కింద మీద ఉప్పర్లాడుతుంటారు అంటారు కదా, పందికేం తెలుసు పామ్స్ పౌడర్ వాసన అన్నట్టు వీళ్ళకేం తెలుసు తెలంగాణ రాష్ట్రం దోసుకోవడం ఒకటే తెలుసు. రేవంత్ రెడ్డి గారు అసాధ్యం అనేది సుసాధ్యం చేసి చూపించిండు. బతుకమ్మకుంట చెరువు ఇదే రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తాడు. ఆడబిడ్డల్ని గుండెల్లో పెట్టుకుంటాడు. తప్పకుండా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రాన్ని మంచి ప్రజాప్రదంలో నడిపిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పైలట్ రోహిత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి, సస్పెండ్ చేయాలంటూ కూడా సో ఏదైతే సంధ్యారెడ్డి గారు కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ పైలట్ రోహిత్ రెడ్డి అంశము డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ ఎక్కడ దాకా పోతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.